అయోధ్యలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి సృష్టి ఎవరిది? అయోధ్య రాముడికి వస్త్రాలు తయారు చేసే అదృష్టం ఎవరికి దక్కింది? మొత్తంగా రామ విగ్రహాన్ని ఎలా ముస్తాబు చేయబోతున్నారు? ఎలాంటి వస్త్రాలతో రామ్ లల్లాను అలంకరించబోతున్నారు? రాముని వస్త్రాలను ఎలా తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాముడి కోసం దేశవ్యాప్తంగా భక్తులు సమర్పిస్తున్న కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. జనవరి 22న జరిగే మహోజ్వల ఘట్టం కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే రామ మందిరంలో ప్రతిష్ఠించుకోబోతున్న రామ్ లల్లా అని పిలుచుకునే బాలరాముడి విగ్రహం ఎలా ఉండబోతోందోననే ఆసక్తి అనేక మంది భక్తుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన విశేషాలేంటో చూద్దాం. పూణేలో ఉన్న హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాముని వస్త్రాలు తయారయ్యాయి. దోదాగే శ్రీరామ్ కే లియే అనే పిలుపు మేరకు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. 10 నుంచి 15 లక్షల మంది హస్తకళా నిపుణులు ఈ తయారీలో పాలు పంచుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు భక్తులు రూపొందించిన వస్త్రాలను శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరిజీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అందజేశారు. జనవరి 22న అంగరంగ వైభవంగా అందమైన అలంకరణతో అద్భుతమైన ముస్తాబుతో బాలరాముడు రామ్ లల్లా అయోధ్యలో కొలువుదీరనున్నాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.